హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఆలు కర్రీ చేసుకుందాం. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక మీడియం సైజ్ ఆలుగడ్డలు ఒక రెండు చెక్కు తీసి మంచిగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా చిటికెడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి ఇవి వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ ఆలుగడ్డలకున్న వాటరు తడితోటి ముందుగా కలిపి తర్వాత కొన్ని నీళ్ళ చుక్కలు చల్లుకొని గట్టిగానే కలుపుకోవాలి, మరీ లూజ్ చేయొద్దు. తర్వాత ఒక చిటికెడు ఉప్పు, మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కా పెట్టుకోవాలి. ఈలోపు నూనె వేడవుతుంది. నూనె వేడైన తర్వాత వాటిని విడివిడిగా అందులో వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి, కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిగా గోలుతాయి అవి. ఒక 3-4 నిమిషాలల్లా గోలుతాయి, ఎక్కువ టైం ఏం తీసుకో. అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మధ్య పేపర్లో వచ్చింది, చాలామంది రైసే ఎక్కువ తింటున్నారు. మన తెలంగాణ, ఆంధ్రాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల పర్సనాలిటీ పెరుగుతుంది, బలం ఉండదు. అందులో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ తక్కువ ఉంటాయి. కాబట్టి రాగులు కానీ ఇంకా మిల్లెట్స్ ఏవైనా కానీ, లేకపోతే రాగి జావ, రాగి ముద్ద, రాగి సంకటి, ఇట్లా జొన్నలు, జొన్న రొట్టె ఇవి వేసుకుంటే మనకి డైట్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఆలోచించండి. ఎగ్స్ అవి ఇవి తీసుకుంటే ప్రోటీన్ కూడా వస్తుంది. మీరు డైట్ బ్యాలెన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ అన్నమే 80% అన్నమే తింటున్నారట, రీసెర్చ్లో తేలింది. కాబట్టి ఒక పూట అన్నం తిన్నా ఒక పూట రాగి సంకటి అటువంటివి చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వాటిని వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఆలుగడ్డతో పాటు కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 టమాటాలు, మీడియం సైజ్ 4 టమాటాలు మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు మీ దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటే అవి వేసుకొని కొద్దిగా అవి చిటపటలాడిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసినవి అందులో వేసి కలుపుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. నేను కొద్దిగా మార్వాడి మెంతి వేశాను, దీనివల్ల కర్రీకి స్మెల్ బాగొస్తుంది. పచ్చి మెంతి కూడా వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అవి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక స్పూన్ నిండా కారం పొడి వేసుకోవాలి. మీ రుచి తగ్గట్టుగా, వాళ్ళ కారం ఎక్కువ తింటా అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, అది మీడియం. అది వేసి కలుపుకున్న తర్వాత టమాటా పేస్ట్ ఏదైతుందో ఆ పేస్ట్ అందులో వేసి కలుపుకోవాలి. మంట మీడియం సైజ్ పెట్టుకుంటే ఇట్లా నూనె పైకి తేలేదాకా కలిపి తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసి, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి అందులో పోసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోవాలి. అట్లే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ ధనియాల పొడిలో గరం మసాలా వేసి మిక్సీ పడతా కాబట్టి ప్రత్యేకంగా గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు నాకు. ఇప్పుడు మనం ఫ్రై చేసినటువంటి ఈ ఆలు అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు, అంతే, ఎక్కువసేపు అవసరం లేదు, 2 నిమిషాలు ఉడికించుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ వేసాను. ఇంతేనండి, రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. చాలా అద్భుతంగా ఉండే టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
కర్రీ చూడడానికైనా తినడానికైనా చాలా టేస్ట్ ఉంటుంది. ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చిను కరివేపాకు ఇందులో వేసి ఒకసారి కలుపుకొని మిగతాది పైన డెకరేట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. స్పెషల్ ఆలూ కర్రీ. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇట్లు మీ వెంకటరెడ్డి, ఈజీ కుకింగ్ షో, స్పెషల్ ఆలూ కర్రీ. థ్యాంక్స్ వన్స్ అగైన్.